బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ అనుకూల పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధాన్ని సమర్థించింది హైకోర్టు. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్పై ఆంక్షలు విధించడం సమంజసమేనని అభిప్రాయపడింది. విద్యా సంస్థల్లో హిజాబ్పై ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధం విధించడం సరైన చర్యనని తెలిపింది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. ఎస్ గోపి, అంటే హిజాబ్ సంబంధించి ఒక సంచలన తీర్పు వెలువరించింది, ఆ నిషేధాన్ని సమర్థించింది హైకోర్టు. దీని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది, అలాగే ఇటు పేరెంట్స్, విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఏ విధంగా చూస్తున్నాయి? హిజాబ్ వివాదం పైన కర్ణాటక హైకోర్టు సంచలనాత్మక తీర్పుని వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదు, అలాగే ఇస్లాం మతంలో కూడా ఇది తప్పనిసరైన ఆచారం కాదు అని చెప్పి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించడం జరిగింది. కర్ణాటకలో విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించి విద్యార్థులను పాఠశాలకు వస్తే వారిని అనుమతించడం లేదు అని చెప్పి కొందరు విద్యార్థులు ముఖ్యంగా 7 పిటిషన్ల వరకు హైకోర్టులో దాఖలయ్యాయి. సుమారు 11 రోజుల పాటు ఈ పిటిషన్లని విచారించడం జరిగింది. అయితే విచారణ ప్రారంభం రోజు నుంచే విద్యా సంస్థల్లో ఇటు హిజాబ్ ధరించడం కానీ లేదా కాషాయ కండువాలను ధరించి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం పట్ల నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఏదైతే జీవోను తీసుకొచ్చిందో విద్యా సంస్థల్లో మతపరమైన ఆచారాలను పాటించే అంశాల పట్ల ఆ జీవోను సైతం సమర్థించడం జరిగింది. అలాగే ఈ హిజాబ్ని ముఖ్యంగా సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీని పట్ల ముఖ్యంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఇటు ముస్లిం విద్యార్థులు కానీ అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా మా మతాచారాలని పట్టించుకోవడం లేదు, మాకు మా మతాచారాన్ని పాటించే హక్కు ఉంది, రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన హక్కుల్ని మీరు ఉల్లంఘించే విధంగానే ఈ తీర్పు ఉంది అని చెప్పి వారు తమ వాదనని వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా కోర్టు పాఠశాలలో ఏదైతే ముఖ్యంగా వారి యొక్క స్వేచ్ఛను అనుసరిస్తూ రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు ద్వారా ఇటు యూనిఫామ్ అనేది సహేతుకమైన అంశం, యూనిఫామ్ ధరించడం అనేది సహేతుకమైన అంశంగా హైకోర్టు మరోసారి యూనిఫామ్ని ధరించాలి అన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. విద్యా సంస్థల్లో మతాచారానికి సంబంధించి స్కూల్ లోపల ముఖ్యంగా ఇది అంత ప్రాధాన్యత అంశంగా దీన్ని ధరించాల్సిన అవసరం లేదు అన్న అంశాన్ని కూడా ఈ హిజాబ్ వివాదానికి సంబంధించిన పిటిషన్లను విచారిస్తూ ఈ కోర్టు తీర్పులో ముఖ్యంగా వెలువరించడం జరిగింది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ హిజాబ్ వివాదానికి సంబంధించిన కేసు పైన ముఖ్యంగా తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. తదుపరి ఈ రోజు కాసేపటి క్రితమే ఈ తీర్పును వెలువరించడం జరిగింది. తీర్పు వెలువరణ నేపథ్యంలో కూడా బెంగళూరు అలాగే కర్ణాటక వ్యాప్తంగా కూడా ముమ్మర పటిష్ట భద్రతా బందోబస్తుని అలాగే కట్టుదిట్టమైన భద్రతా చర్యలను సైతం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మతపరమైన అంశాలు కాబట్టి భావోద్వేగపూరితమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ముందస్తుగానే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే దీనిపైన ఈ పిటిషన్దారులు ముఖ్యంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇది హైకోర్టు తీర్పు కాబట్టి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి ఈ అంశంపైన అని చెప్పి పలువురు పిటిషన్దారులు సుప్రీంకోర్టుకు వస్తే మొదట హైకోర్టులో విచారణ పూర్తి కానివ్వండి, ఆ తర్వాత మేము జోక్యం చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు మొదటనే ఈ హిజాబ్ వివాదం పైన జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యంగా త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని పిటిషన్దారులు ఆశ్రయించే అవకాశం వారికి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి సైతం ఈ అంశం మరోసారి చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే పాఠశాలలో హిజాబ్ ధరించి వస్తున్నారు అన్న కారణంగా విద్యార్థుల్ని అడ్డుకున్నారో, అలాగే విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని చెప్పి కొందరు హిందువులు కాషాయ వస్త్రాలు కండువాలు ధరించి పాఠశాలకు రావడం జరిగింది. సో ఇది పూర్తిగా వివాదాస్పదమై కొన్ని రోజులు కళాశాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే భారీ భద్రతా బందోబస్తును సైతం కళాశాలల వద్ద ముఖ్యంగా ఒకరిపై ఒకరు రాళ్ళు రూకునేంత వరకు కూడా ఘటనలు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎట్టకేలకు హిజాబ్ వివాద అంశానికి మాత్రం హైకోర్టు తెరదించిందని చెప్పాలి. హిజాబ్ తప్పనిసరి కాదు అన్న అంశాలని ఏ రిలీజియస్ మతపరమైన వస్త్రాలు కూడా సరికావు విద్యాశాలలో అన్న అంశాన్ని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. గోపి, ఖచ్చితంగా అంటే మీరన్నట్టు కూడా ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి హైకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ తీర్పును వెలువరించింది?
ప్రధానంగా కళాశాలల్లో యూనిఫామ్ అనేది ముఖ్యంగా సహేతుకమైనది. ఇది యూనిఫామ్ని ధరించాలి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా. విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలు ధరించడం సరికాదు. ఇది విద్యార్థుల్లోనే భిన్నాభిప్రాయాలు, వారి పట్ల భేదాభిప్రాయాలను చూపించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూనిఫామ్ అవసరం అనేది ప్రధానంగా ఆర్టికల్ 19(1)A ప్రకారం రాజ్యాంగం చెప్పిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఈ ప్రాథమిక హక్కుకి సహేతుకంగా ఈ యూనిఫామ్ ధరించడం అనేది ఉంటుంది. ఇది కాకుండా ఇతర ఏ వస్త్రాలు కూడా ధరించాల్సిన అవసరం లేదు. అలాగే హిజాబ్ ఏదైతే మాకు తప్పనిసరి మా మతాచారం అన్న అంశాలని పిటిషన్దారులు పిటిషన్లో పేర్కొన్నారో ఇది అత్యంత ముఖ్యంగా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు అన్న అంశాన్ని కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ధర్మాసనంలో ముఖ్యంగా జేఎం ఖాజీ ఇతను ముఖ్యంగా మైనార్టీ ముస్లిం న్యాయమూర్తి. సో అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే సున్నితమైన అంశం కాబట్టి కోర్టు ఈ తీర్పును వెలువరించిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం ఆచారాలు, మత పెద్దలతో సంప్రదింపులు వీటన్ని పరిశీలన చేసిన తర్వాతనే హిజాబ్ అనేది ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుందా అన్న కోణంలో కూడా న్యాయమూర్తులు ఈ అంశాన్ని పరిశీలించినట్లుగా తెలుస్తుంది. సుమారు 11 రోజుల పాటు ముఖ్యంగా ఈ విచారణ అనేది కొనసాగింది. రోజు వాయిదాలు పడుతూ ముఖ్యంగా కొన్ని అంశాలని హిందూ సాంప్రదాయాలకు సంబంధించి అలాగే ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించి అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కోర్టు ఈ తీర్పుని వెలువరించిందని చెప్తున్నారు న్యాయ నిపుణులంతా కూడా. అయితే మా మతాచారాలని పరిగణలోకి తీసుకోలేదు అన్న భిన్నాభిప్రాయాలు సైతం ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి. మీరు ఏ విధంగా చెప్తారు? ఇది అత్యంత ముఖ్యమైన అంశం కాదు. ముఖ్యంగా ముస్లిం మహిళలు ఎవరైనా సరే బయటకు వెళ్తే హిజాబ్ని ఒక తమ గౌరవాన్ని కాపాడుకునే వస్త్రంగా వారంతా కూడా ధరిస్తూ ఉంటారు. సో అది ముస్లిం ఆచారాల్లోనే ఉంది అని వారంతా కూడా చెప్తున్నారు. సో మళ్ళీ ఈ అంశం సుప్రీంకోర్టుని తలుపు తట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే తమ ఆచారాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇక్కడ అన్న అంశాలని సైతం ముఖ్యంగా ప్రస్తుతం ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా లేవనెత్తుతున్న అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న చర్య ముఖ్యంగా ఎటువంటి మతాచారాలు కాదు, కేవలం ఏదైతే యూనిఫామ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ యూనిఫామ్ని ధరించి విద్యార్థులంతా కూడా స్కూళ్ళకి రావాలి, కానీ మతాచారాల ప్రకారం కాదు. గతంలో ఎప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో వాటన్నిటిని కూడా మేము రద్దు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో ఆ జీవోని సైతం ఇటు హైకోర్టు సమర్థించడం జరిగింది. యూనిఫామ్ అనేది సహేతుకమైనది, ఇతర ఏ మతపరమైన వస్త్రాలు కూడా కళాశాలలో సరైనవి కాదు అన్న అంశాన్ని అయితే స్పష్టం చేస్తూ ఈ కర్ణాటక హైకోర్టు ముఖ్యంగా త్రిసభ్య ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ముఖ్యంగా జస్టిస్ రీతు అవస్థి నేతృత్వంలో ఈ ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది. ముస్లిం సాంప్రదాయాల్లో హిజాబ్ ధరించడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కాదు అన్నదానికి సైతం చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వ జీవో పైన అలాగే కళాశాలలో తమని హిజాబ్ అనుమతించడం లేదు అని చెప్పి దాఖలైన పిటిషన్లన్నింటినీ కూడా ప్రస్తుతం హైకోర్టు కొట్టివేయడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీజురాజ్ అవస్థి, అలాగే జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, అలాగే జస్టిస్ జేఎం ఖాజీ ఈ త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పుని కాసేపటి క్రితమే వెలువరించడం జరిగింది. అలాగే ప్రభుత్వం హిజాబ్ను నిషేధిస్తూ జీవో తీసుకొచ్చే అధికారం సైతం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అలాగే మొదటి రోజు నుంచే ఈ అంశానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం, ముఖ్యంగా గొడవలు జరుగుతాయి, ముఖ్యంగా ముస్లిం విద్యార్థులు హిందువులకు మధ్య ఎటువంటి తగాదాలు జరగకుండా మొదటి నుంచే మధ్యంతర ఉత్తర్వులను ఇస్తూ ఈ విచారణని కర్ణాటక హైకోర్టు కొనసాగిస్తూ రావడం జరిగింది. ప్రస్తుతం బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హై అలర్ట్ని ప్రకటించారు. అలాగే ఈ తీర్పు తర్వాత ఎటువంటి విద్వేషాలు గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రభుత్వం సైతం ఈ తీర్పు నేపథ్యంలో ఈరోజు తీర్పు వెలువడుతుందన్న కోణంలోనే భారీగా ఇటు కళాశాలల వద్ద కానీ ముఖ్యంగా రిలీజియస్ ప్రాంతాల్లో కానీ భారీగా భద్రతా బందోబస్తును సైతం ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు ఈ తీర్పుని స్వాగతిస్తున్న పరిస్థితి, మరికొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఆలోచనలో కూడా ఉన్నామని చెప్తున్నారు. సో చూడాలి ముఖ్యంగా కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై ఇచ్చిన తీర్పుకు సంబంధించి నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు ఉంటాయి, మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తుందా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, ప్రభుత్వానికి నిజంగా ఈ జీవో తీసుకొచ్చే అధికారం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తారా, ముఖ్యంగా సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఎప్పుడు వారు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారో అన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ये भी कहा है कोर्ट ने। नहीं, यूनिफॉर्म पहनने से मना कोई नहीं कर रहा, ये तो सिर्फ स्कार्फ की बात हो रही है। यूनिफॉर्म तो पहन रहा है, यूनिफॉर्म पहनने को कोई मना ही नहीं करता। लेकिन अगर कोई जैसे सिख लड़की है अगर पगड़ी बांध रही है, अगर कोई क्रिश्चियन लड़की है ड्रेस
हेड ड्रेस अपना रख रही है, अगर मुस्लिम लड़की है स्कार्फ पहन रही है, ये सिर्फ उसकी बात हो रही है। यूनिफॉर्म तो ऊपर से नीचे तक पूरा होता है ना, तो यूनिफॉर्म की कोई मना नहीं हो रही। यूनिफॉर्म तो सबको मानना चाहिए और कोई इसमें हर्ज भी नहीं है, लेकिन ज़रा छोटे से एक दुपट्टे के लिए या थोड़ा सा जो स्कार्फ होता है उसके लिए तो किसी को भी पाबंदी लगाने का हक नहीं बनता, मैं तो यही समझता हूँ। और इसमें सबको पूरी तरह से जो लड़कियां हैं, जो महिलाएं हैं, जो किसी भी धर्म की हैं, उनको रियायत मिलनी चाहिए। सर, कोर्ट ने ये भी कहा है कि हिजाब इस्लाम में पहनना, इस्लाम के अंदर हिजाब पहनना अनिवार्य नहीं है। अब देखिए, कोर्ट ने तो कुरान शरीफ पढ़ा नहीं होगा। कुरान शरीफ में 22वें पारे में सूरा अल-अहज़ाब में ये कुरान का पूरा हुक्म है। सूरा अन-नूर में कुरान शरीफ का यह हुक्म है, और कुरान शरीफ का जो हुक्म है प्रॉफिट हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने उसी को चालू किया है, राइज किया है। प्रॉफिट की ज़िंदगी में, उनके बाद वाली ज़िंदगी में 1450 साल से ये रवाज चल रहा है। हमारे माननीय प्रधानमंत्री जी जब दुबई गए थे, जब सऊदी अरब गए थे, रियाज में गए थे, 10 औरतों के बीच में उन्होंने फ़ोटो खिंचवाए थे, तो आप वो फ़ोटो देख लीजिए, वो सारे हिजाब में हैं औरतें। तो हमारा धर्म कहता है, चाहे सऊदी अरब हो, चाहे दुबई हो, चाहे इंडिया हो या पाकिस्तान हो, हमारा दीन धर्म एक ही है, कुरान एक ही है। प्रॉफिट हज़रत मोहम्मद का जो हुक्म है वो हमारे लिए ज़रूरी है। कोर्ट का ये कहना बिल्कुल मैं समझता हूँ गलत है। ఈ ఏడాది జనవరిలో మొదలైన హిజబ్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఏడాది జనవరి 1న ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో హిజబ్ ధరించిన 6 విద్యార్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. హిజబ్ విషయంలో విజ్ఞప్తులను కళాశాల ప్రిన్సిపల్ రుద్రేగౌడ్ తోసిపుచ్చారు. అంతేకాదు, హిజబ్తో క్యాంపస్లోకి అనుమతించినా తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. ఇక ఈ వివాదంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇచ్చింది. అందరూ యూనిఫామ్తోనే కాలేజీకి రావాలని స్పష్టం చేసింది. దీంతో ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ గత జనవరి 31న కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ముస్లిం విద్యార్థినులు హిజబ్లతో విద్యా సంస్థల దగ్గర నిరసనలకు దిగారు. ఆ తర్వాత ఈ గొడవకు పూర్తిగా మతం రంగు పూనుకుంది. హిజబ్ అభ్యంతరాలకు పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహించే వరకు చేరుకుంది. ముస్లిం విద్యార్థినులను అనుమతిస్తే తమను కూడా అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మొత్తం 18 జిల్లాలో 55 కాలేజీలో ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత హిజబ్ అభ్యంతరాలు కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటకలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఫిబ్రవరి 9న విచారణ చేపట్టింది. విద్యార్థులు తమ నమ్మకాలను పాటిస్తూనే స్కూళ్లకు వెళ్లేలా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. విద్యార్థులందరూ డ్రెస్ కోడ్ను పాటించాల్సిందేనని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆ తర్వాత హిజబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 11 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును ఫిబ్రవరి 25న రిజర్వ్లో ఉంచగా దానిపై తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. హిజబ్ అనుకూల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. హిజబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజబ్ అనుకూల పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. విద్యా సంస్థల్లో హిజబ్పై నిషేధాన్ని సమర్పించింది హైకోర్టు. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. హిజబ్పై ఆంక్షలు విధించడం సమంజసమేనని అభిప్రాయపడింది. విద్యా సంస్థల్లో హిజబ్పై ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో హిజబ్పై నిషేధం విధించడం సరైన చర్యనని తెలిపింది హైకోర్టు. ఈ ఏడాది జనవరిలో మొదలైన హిజబ్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఏడాది జనవరి 1న ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో హిజబ్ ధరించిన 6 విద్యార్థినులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. హిజబ్ విషయంలో విజ్ఞప్తులను కళాశాల ప్రిన్సిపల్ రుద్రేగౌడ తోసిపుచ్చారు. అంతేకాదు, హిజబ్తో క్యాంపస్లోకి అనుమతించినా
తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. ఇక ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇచ్చింది. అందరూ యూనిఫామ్తోనే కాలేజీకి రావాలని స్పష్టం చేసింది. దీంతో ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ గత జనవరి 31న కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ముస్లిం విద్యార్థినులు హిజాబ్లతో విద్యాసంస్థల దగ్గర నిరసనలకు దిగారు. ఆ తర్వాత ఈ గొడవకు పూర్తిగా మతం రంగు పూనుకుంది. హిజాబ్ అభ్యంతరాలకు పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించేందుకు చేరుకుంది. ముస్లిం విద్యార్థులను అనుమతిస్తే తమని కూడా అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మొత్తం 18 జిల్లాలో 55 కాలేజీల్లో ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత హిజాబ్ అభ్యంతరాలు కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటకలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఫిబ్రవరి 9న విచారణ చేపట్టింది. విద్యార్థులు తమ నమ్మకాలను పాటిస్తూనే స్కూళ్లకు వెళ్లేలా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. విద్యార్థులందరూ డ్రెస్ కోడ్ను పాటించాల్సిందేనని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆ తర్వాత హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 11 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును ఫిబ్రవరి 25న రిజర్వ్లో ఉంచగా దానిపై తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ అనుకూల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ड्रेस पहनते हैं को छोड़ करके कॉलेज यूनिवर्सिटी में ये सब चलता है और हमारे आर्टिकल में संविधान में राइट टू चॉइस आर्टिकल 21 का हमारा आदेश भी है और कि राइट टू चॉइस का तो ये हमारे ऊपर है। और हमारे देश में हमारे भारत की बेटे और बेटियों को सबसे पहले शिक्षा पे ध्यान देना चाहिए, इल्म पे ध्यान देना चाहिए। हमारा शिक्षा हमारा इल्म हमको सही और गलत, न्याय और अन्याय का फ़र्क सिखाता है। हम जब शिक्षित हो जाएं तभी हमको एहसास होगा कि कहाँ गलत है कहाँ सही है। इस्लाम में हिजाब या पर्दे को इतनी सख्ती से लागू करने के लिए नहीं कहा है, इल्म को हासिल करने के लिए वो सख्ती से कहा है कि सब लोगों पर फ़र्ज़ है, इबादत है और ये ईमान का हिस्सा है कि आप लोग शिक्षित हों। तो हमें पहले इल्म हासिल कर लेना चाहिए और हम सब शालीन मर्यादाओं में रहते हुए अपनी ड्रेस पहने, चाहे हम भारत के किसी भी धर्म व समुदाय के नागरिक हों। उन्होंने ये भी कहा कि जैसे आर्मी, सेना, पुलिस और स्कूल में एक ड्रेस कोड होता है, अगर वो ड्रेस कोड नहीं फॉलो करेंगे तो उसका महत्व नहीं।